ప్రపంచ సమాజానికి ఒక గొప్ప వరాన్ని అందించిన చరిత్ర అంటే మన దేశ చరిత్ర, దేశ సంస్కృతి. పాతాంజలి గారు, మహర్షి పాతాంజలి గారు అందించిన అష్టాంగ యోగ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని మనము అందరం జరుపుకుంటున్నాము, అందరం పాల్గొంటున్నాము. యోగ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ కాలంలో ఏ రకంగా మన జీవన శైలిలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంత అవసరం అనేది మనకు నెమ్మదిగా అర్థమవుతున్నది. ప్రధానంగా ఒక నానుడు ఉన్నది, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి. ఆరోగ్యకరంగా ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు, ధార్మిక చింతన పెరగాలి. అంటే అన్నిట్లో గొప్ప సాధన ఏదైనా ఉన్నది అంటే ఈ యోగ సాధననే. పోయినసారి కూడా మనం పెద్ద ఎత్తున జరుపుకున్నాము, ఈసారి ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంగణంలో జరుపుకుంటున్నాము. ఇది మన రాష్ట్రంలో కరిక్యులంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి ఒక్క పాఠశాల, ప్రతి ఒక్క కళాశాల, ప్రతి ఒక్కరూ ఈ యోగా పాటించాలి. గత సంవత్సరం సుమారు 600 పైచిలకు యోగా ఇన్స్ట్రక్షన్ నియమించి ఒక సంవత్సరంలో 5 లక్షల మందికి యోగాను, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క గొప్పతనము, జనజీవనంలో ఎంత అవసరమో అనేది వాళ్ళ నియామకాలు, ఓ కరికులము. అదే రకంగా రాబోయే కాలంలో ఇంకో కనీసం ఒక 300 మంది ఇన్స్ట్రక్టర్ని నియమించాలని చెప్పి ప్రభుత్వము ఆలోచన చేస్తున్నది. సో యోగా షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అవర్ ఫుడ్ హ్యాబిట్స్, అవర్ లైఫ్ స్టైల్, అవర్ మెంటల్ స్ట్రెస్. One way out for to live a content, peaceful life is daily yoga should be a part of our life. And you need an instructor initially. And the government of Telangana ఆ దిశగా కృషి చేస్తున్నది. ప్రతి తెలంగాణ పౌరుడు, ప్రతి కుటుంబము యోగ విద్యలో విశ్వాసంతో, క్రమశిక్షణతోటి అందులో ప్రావీణ్యత పొందాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము. విశ్వసిస్తున్నాము. మీ అందరి మరొకసారి అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.